టీ20 వరల్డ్ కప్ 2024లో అసలైన రివెంజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మనకు 2023 వరల్డ్ కప్ లో హార్ట్ బ్రేక్ మిగిల్చిన ఆస్ట్రేలియాను ఇంటికి పంపాం. అయితే ఇప్పుడు 2022 వరల్డ్ కప్ లో మనకు హార్ట్ బ్రేక్ మిగిల్చిన ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. మనకు ఏ సెమీఫైనల్లో అయితే హార్ట్ బ్రేక్ మిగిల్చారో ఇప్పుడు అదే సెమీఫైనల్లో వాళ్ళని ఎదిరించడానికి మరొక అవకాశం వచ్చింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరగబోతోంది. ఇక్కడి పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఇదొక 2 పేస్ వికెట్. బోత్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి బాగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాటర్ సెట్ అయితే పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ జరగబోతున్న టైమింగ్స్ లో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సెమీఫైనల్ 2 కి రిజర్వ్ డే లేకపోయినా ఎక్స్ట్రా 250 మినిట్స్ టైం ని అలకాట్ చేశారు. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ కనుక రద్దయితే సూపర్ 8 లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిన ఇండియా డైరెక్ట్ గా ఫైనల్ కు క్వాలిఫై అవుతుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 23 టీ20 ఇంటర్నేషనల్స్ లో తలపడ్డారు. అందులో ఇండియా 12 గెలవగా ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్స్ లో చూసుకున్నట్టయితే ఈ రెండు టీంలు 4 సార్లు తలపడ్డాయి. అందులో చిరొక 2 సార్లు విజయం సాధించారు. అయితే ఇక టీమ్స్ ఫామ్ విషయానికి వస్తే ఎదురొచ్చిన ప్రతి అపోజిషన్ ను చిత్తు చేస్తూ ఇంతవరకు ఓటమే ఎరుగకుండా సెమీఫైనల్లోకి దూసుకు వచ్చింది ఇండియా. మొదట్లో ఓటములు చవి చూసినా సరే తరువాత పుంజుకొని ప్రతి టీం కి చుక్కలు చూపించి సెమీఫైనల్ కు క్వాలిఫై అయ్యారు ఇంగ్లాండ్. అయితే జరగబోతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి తమకు మిగిల్చిన హార్ట్ బ్రేక్ కు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఇండియా అడుగు పెట్టబోతోంది. ఈ మ్యాచ్ లో ఇండియాని మరొకసారి ఓడించి తమ టైటిల్ ను డిఫెండ్ చేసుకోవాలని ఇంగ్లాండ్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే మన ఇండియన్ టీం ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. సో ఇండియాకు సంబంధించి ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రెండు జైంట్స్ మధ్య జరగబోతున్న ఈ ఉత్కంఠ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఇండియా ఫైనల్లో అడుగు పెడుతుందా, లేక ఇండియాని మరొక్కసారి ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్లోకి దూసుకుపోతుందా? ఎవరు ఫైనల్లోకి అడుగు పెడతారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక బేస్డ్ ఆన్ మా అనాలిసిస్ ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడానికి కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు మళ్ళీ మా వీడియోని క్లిక్ చేసేంత వరకు మీకోసం ఎదురు చూస్తూ మీ LS స్పోర్ట్స్ తెలుగు.